మహిళా క్రికెటర్లను లైంగికంగా వేధించిన కోచ్ జయసింహపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రంజీ మాజీ ప్లేయర్ వంక ప్రతాప్ అన్నారు. అతన్ని సస్పెండ్ చేస్తే సరిపోదని అభిప్రాయపడ్డారు. గత కొన్ని సంవత్సరాలుగా జయసింహపై అనేక విమర్శలు ఉన్నాయని, అతనిపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పుకొచ్చారు. మహిళా క్రికెటర్లకు లేడీ కోచ్ నియమిస్తే ఎలాంటి ఇబ్బందులుండవని వంక ప్రతాప్ అన్నారు. హైదరాబాద్ క్రికెట్ సంఘంలో తాజా పరిణామాలపై వంక ప్రతాప్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. మహిళా క్రికెటర్ల వేధింపుల వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే హెచ్సిఏ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇప్పటికే హెడ్ కోచ్ జయసింహను సస్పెండ్ చేస్తూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మాజీ రంజీ క్రికెటర్తో పాటు ఇప్పుడు ప్రస్తుతం హెచ్సిఏ మెంబర్గా ఉన్నటువంటి మాట్లాడదాం ఒకసారి ఏం జరిగింది అనేటువంటి అంశానికి సార్. ఈ వ్యవహారం అంతా కూడా మీడియాలో బయటకు వచ్చిన తర్వాత కంప్లైంట్లు రావడం జరిగింది. తర్వాత మీరు కూడా ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. ఏంటి ఈ ఎపిసోడ్లో ఏం మీరు ఎంక్వైరీలో ఈ ఎపిసోడ్లో ఏం తేలింది? ఎంక్వైరీ అనేది ఇవాళ ఇప్పుడే మన ప్రెసిడెంట్ గారు ఇచ్చిరండి, ఇన్వెస్టిగేట్ చేస్తారనేసి. దట్ కొంచెం టైం అవుతుంది. అది కింద ప్రూవ్ అయితే కొంచెం సీరియస్ అయిపోతుంది ఇష్యూ. ఎందుకంటే ఇట్లాంటిది సెన్సిటివ్ ఇష్యూ, ఇది ఉమెన్స్ క్రికెట్ అనేది సెన్సిటివ్ ఏరియా. సో ఇట్లాంటి దీంట్లో కొంచెం జాగ్రత్త ఉండాలి. ఎవరైనా అక్కడ అమ్మాయిలతో కూర్చొని తాగడం తప్పే. అది ఎనీ డే అది పెద్ద తప్పది. అంటే జయసింహపై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. గతంలో కూడా కంప్లైంట్ చేసాం, పట్టించుకోలేదనేటువంటి ఆరోపణలు కొన్ని వినపడుతున్నాయి. ఇప్పుడైతే మాత్రం విపరీతమైనటువంటి వైరల్ కావడం, మీడియాలో వచ్చిన తర్వాత వెంటనే చర్యలు తీసుకున్నారనేటువంటి ఆరోపణలకు సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే జయసింహ పైన ఇప్పుడు ఒకసారి సుప్రీంకోర్టు మమ్మల్ని అపాయింట్ చేసింది సూపర్వైజర్ కమిటీ. అప్పుడు కూడా కంప్లైంట్స్ వచ్చినప్పుడు థాయిలాండ్ ట్రిప్లో ఎయిర్పోర్ట్లో చాలా మిస్బిహేవ్ చేసిండు, బాటిల్స్ అవన్నీ వెళ్ళినాయి అనేసి. సో అట్లాంటి టైంలో మేము ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని ఒక ఉమెన్ క్రికెటర్ని ఇమీడియట్లీ ఉమెన్ ఇండియన్ టీం అమ్మాయిని కోచ్ పెట్టేసినాము. సో ఇట్లాంటి దీన్ని మేము సింగిల్ మ్యాన్ కమిటీ వచ్చినప్పుడు, నాగేశ్వరరావు సార్ వచ్చినప్పుడు, దుర్గాప్రసాద్ అని ఐపీఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేసినప్పుడు ఆయనకి వెళ్ళి చెప్పినాం, సార్ ఇట్లా ఇది ఉంది, ఇట్స్ సెన్సిటివ్ ఏరియా, కొంచెం మీరు జాగ్రత్త పడండి, ఎందుకంటే అపాయింట్మెంట్స్ ఇస్తే ఇట్లాంటి ఇబ్బందులు అవుతాయి అనేసి. సో ఆయన ఇట్లాంటి ఓవర్లుక్ చేసేసి వాళ్ళిద్దరు బ్రదర్స్కి విద్యుత్ జయసింహ, వివేక్ జయసింహకి 20 lakhs శాలరీ ఇచ్చేసి పెట్టడం కొంచెం నాకు తప్పు అనిపించింది. సార్ శాలరీ అనేది సరే పక్కన పెడదామండి, 20 లక్షలు 30 లక్షలు 2 లక్షల తర్వాత సంగతి, కానీ బట్ ఆయన ఆ ప్లేస్లో పెట్టద్దు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అంటే ఇలాంటి వ్యవహారం, ఇలాంటి ఆరోపణలు వచ్చిన సమయంలో కొంత పేరెంట్స్ కూడా ప్యానిక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొత్తగా క్రికెట్లోకి రావాల్సినటువంటి అమ్మాయిలు కూడా కొంత భయపడేటువంటి అవకాశం ఉంటుంది. ఐపీఎల్ రాబోతుంది, దీనికి సంబంధించి ఏం చెప్తారుకున్నారు? ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకి మీ నుంచి అప్పీలేండి. ఇప్పుడు ఐపీఎల్ రాగానే ఏమైందండి, ఇది ఉమెన్స్ క్రికెట్లో కొంచెం ఒక సెక్యూరిటీ అనేది వచ్చింది. ఇప్పుడు అమ్మాయిలను ఒక ఇంత క్రికెట్ ఆడిపించి ఏంటి చదివిద్దామా అన్నట్టు, ఇట్లాంటి మంచి ఐపీఎల్ టైంలో ఒక సెక్యూరిటీ వచ్చి కొంచెం అమ్మాయిలకి డబ్బులు సంపాదించవచ్చు, కొంచెం మేర్ సంపాదించవచ్చు, అట్ ద సేమ్ టైం యువర్ ప్యాషన్ కూడా నువ్వు ఇది చేస్తున్నావు. అట్లాంటి టైంలో ఇట్లాంటివి రావడం కష్టము. బట్ పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడైతే మంచి ఉంది చెడు ఉంది, సో మంచి అవుతుంది. కొంచెం మీ పిల్లల్ని కొంచెం మీరు మాట్లాడుతుండండి, ఎస్పెషల్లీ అమ్మాయిలతో ఏమవుతుంది ఏంటి అనేది కొంచెం మాట్లాడుతుండండి. అట్ ద సేమ్ టైం ఐ థింక్ క్రికెట్ ఈజ్ మచ్ బిగ్గర్ దెన్ ఇవన్నీ చిన్న స్మాల్ థింగ్స్. ఉమెన్ క్రికెట్ టీంలో ముఖ్యంగా హెడ్ కోచ్గా ఒక మహిళ ఉంటే ఇలాంటివి జరగవు అనేటువంటి చర్చించే విషయంలో మీరు ఏకీభవిస్తారా? ఎలా చెప్పవద్దు దాని గురించి? డెఫినెట్లీ అండి, ఇదైతే నేను 100% సపోర్ట్ చేస్తాను. ఒక ఉమెన్ క్రికెట్ కోచ్ ఉంటే డెఫినెట్లీ కంఫర్ట్ జోన్ వేరేగా ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్లో కూడా మ్యాచ్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో కూడా కంఫర్ట్ వేరేగా ఉంటుంది. ఉమెన్స్ క్రికెట్ ఉంచే మంచిది. ఎందుకంటే ఏమైనా ఉన్నా కూడా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఉమెన్ దే కెన్ షేర్ ఇట్. దే కెన్ నాట్ గో అండ్ టెల్ అ మ్యాన్ దట్ నాకు ఈ పర్సనల్ ప్రాబ్లమ్ ఉంది, ఎక్కడన్నా దెబ్బ తగిలింది అనుకోండి, ఎక్కడన్నా కాళ్ళ పైన, ఎక్కడన్నా చెస్ట్లో, ఎక్కడన్నా. సో ఇట్లా చెప్పగలుగుతారు. సో నువ్వు ఇక్కడ మెన్స్ కోచ్ ఉంటే ఏం చెప్పగలుగుతాడు? ఏమైనా ఇంజురీ ఏదైనా సమ్ పర్పస్ వలన కొంచెం ఏమన్నా ఒక మంత్లో కొన్ని డేస్ అవుతాయి. సో వాళ్ళు ఆడని పరిస్థితుల్లో వెళ్ళి కోచ్కి ఎట్లా చెప్పగలుగుతారు నేను ఆడలేనండి? ఇప్పుడు జయసింహ తను తాగింది మద్యం కాదనేటువంటి అంశాన్ని చెప్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు విచారణలో భాగంగా అతను మీరు ఏమైనా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఇంకా మిగిలినటువంటి క్రికెటర్ల గురించి కూడా విచారణ చేసేటువంటి అవకాశం ఉంటుందా? చూడండి, అంటే డ్రింక్స్ అందరికీ తెలుసు, ఆయన ఈ లైక్స్ డ్రింక్స్ అండ్ పొద్దు నుంచి తాగుతుంటాడు అనేసి. ఇప్పుడు అది కాదు అంటే మనం ఏమనలేమండి. మారల్స్ అండ్ ఎథిక్ గ్రౌండ్స్ ఈ షుడ్ నాట్ డ్రింక్. నేనేమది లిక్కర్ అని అంటాంలే, నేను ఆయన తాగలేదంటాను, తాగడం అంటే ఏదైతే కంప్లైంట్ పైన వచ్చిందో ఆ కంప్లైంట్ పైన ఐ థింక్ ఇట్లా ఇన్వెస్టిగేషన్ చేసి ఏదైతే మనం చూసినామో ఐ థింక్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు హెడ్ కోచ్గా ఖచ్చితంగా మహిళను నియమించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది. కాబట్టి దానిపైన హెచ్సి ఎలాంటి దృష్టి పెట్టబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ గజపతితో ప్రవీణ్ కలవల.